సిద్ధం సభలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. తనదైన స్టైల్లో మాట్లాడుతూ పంచులతో దద్దరిల్లేలా చేశారు. సీఎం జగన్ మొనగాడు, చంద్రబాబు మోసగాడని అన్నారు. సింగిల్గా వస్తే చితకబాదుతాం, ఇద్దరు వస్తే విసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి లేదన్నారు. చంద్రబాబు రా కదలరా అంటే ఎవరూ రావడం లేదని, ఎంతో మందితో కలిసి వచ్చిన చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా, ఏది జనసమూహం అర్థం కాని పరిస్థితి. సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు 4 మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా. 1వ సిద్ధమైంది, 2వ సిద్ధమైంది, 3వ సిద్ధమైంది, ఇది 4వ సిద్ధం జరుగుతా ఉంది. మనం సిద్ధమంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? రా కదలిరా, రా కదలిరా అంటున్నారు. కానీ వచ్చేవాడే కనపడటం లేదు, కథలో రావడమే లేదు. సిద్ధమై ముందుకు వెళుతున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనమే చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్